అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తాము, రూపురేఖలు మార్చి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత వాళ్ళకి కేవలము పేర్లు మార్పిడి చేయడము, తర్వాత పథకాల పేర్లు మార్పిడి చేయడం తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. తెలంగాణ తల్లి విగ్రహము గతంలో ఇంతకుముందున్న విగ్రహం అయితే మన తెలంగాణ ఆడపడుచుల ఒక గొప్ప పండగ బతుకమ్మ పండగ. ఆ పండగ సందర్భంగా తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మరియు కిరీటంతో ఒక మంచి రూపంతో ఉన్న విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు పనిగట్టుకొని కేసీఆర్ చేసినటువంటి గొప్ప పథకాల పేర్లను మార్చడమే వాళ్ళు పనిగా పెట్టుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు అభివృద్ధి పైన దృష్టి సారించండి. తర్వాత మీరు పథకాల పేర్లు మార్చడం కాదు, తెలంగాణ తల్లి విగ్రహం మార్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సాధించదనుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడైతే గ్రామాల్లో కూడలలో మంచి తెలంగాణ తల్లి విగ్రహాలని వాటిని మార్చాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో ఇలా అన్ని కిరీటము, తర్వాత చేతిలో ఉన్న బతుకమ్మ అన్నీ తీసి ఏదో ఒక రకంగా మార్చాలనే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం లేదు. అట్లనే మీ యొక్క పేర్ల మార్పిడి ప్రభుత్వంగా గుర్తింపు పొందింది ఇప్పటికే మీ ప్రభుత్వము. అలాగే ఒక హస్తం గుర్తును ముందుకు చేసుకొని మీ కాంగ్రెస్ పార్టీ యొక్క అస్తిత్వాన్ని ముందర పెట్టుకోవడం కోసం తప్ప వేరే దీనిలో ఒరిగింది ఏం లేదు. అలాగే ఈ కేసీఆర్ గారు ఒక ఏదైతే తన ఆలోచనతోని ఒక పెద్ద మనిషిగా తెలంగాణ రాష్ట్రం ఇట్లయితే బాగుంటుందనే ఉద్దేశం కొద్దీ ఎన్నో పథకాలను మీరు తీసుకొస్తే మీరు అన్నింటినీ కూడా రూపురేఖలు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇలా రుణమాఫీ అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బంధు అయితే రేపు రైతులు మళ్ళా కుమ్మట్ల సేట్ల దగ్గరికి పోయి బంగారం కుదబెట్టుకొని పాత రోజులు గుర్తొచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది అయితే కరెక్ట్ కాదు. మేము గ్రామస్తులందరం కూడా వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది మున్ముందు కూడా ఇట్లాంటి పథకాల మార్పును పక్కన పెట్టి మీరు అభివృద్ధి వైపు వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. నా పేరు అల్వాల్ అజయ్. ఈరోజు గత ఏడాది పాలన చూసుకున్నట్టయితే తెలంగాణలో మరి గత 50 ఏళ్ళు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. మరి తెలంగాణలో ఒక మార్పు అని చేపట్టి ఈరోజు తెలంగాణలో టీఎస్గా ఉన్నటువంటి పేరును టీజీగా మార్చి, అలాగే తెలంగాణలో జయ జయ హే తెలంగాణ ఉన్న గేయాన్ని మరి మన కీరవాణి గారితో ఆ గేయం యొక్క అర్థాన్ని కానీ గేయం యొక్క భావాన్ని కానీ మార్చడం జరిగింది. మరి గత ఏడాది పాలన కాంగ్రెస్ పాలన వచ్చిన మార్పు మరి ఒక టీజీగా మారిందా, మరి మన తెలంగాణ గేయంగా మార్పులో జరిగిందా అని ఈరోజు తెలంగాణ సామాజిక మొత్తం ఒక విద్యార్థి కానీ, తెలంగాణ కామన్ మ్యాన్ కానీ, అలాగే రైతు కానీ, అలాగే మిగతా వ్యవస్థ మొత్తం కానీ ఈరోజు ఒక ఆలోచనలో పడింది. ఈరోజు తెలంగాణలో ప్రతీకగా ఉన్న తెలంగాణ బొమ్మను ఈరోజు తెలంగాణ ప్రతీకగా నిలబెట్టినటువంటి ఒక మహిళ బొమ్మను ఈరోజు ఒక చేతి గుర్తుగా రూపొందించడం, మరి ఇది ఒక తెలంగాణ ప్రతీకగా అవమానంగా గుర్తిస్తూ, ఒక తెలంగాణ అంటే ఒక చేతిలో బతుకమ్మ ఉంటే నిండు మన ఇంటి ఆడబిడ్డ ఉన్నట్టు దానికి ఒక ఆదర్శంగా మనం నిలుస్తాం. అట్లాంటిది మెడలో హారాలు కానీ, మరి ఒక చీర కట్టు కానీ, ఆ వ్యవస్థ కానీ తెలంగాణ మొత్తం ఆ ఒక వేషధారణలో మనకు కనిపిస్తుంది. అట్లాంటి వేషధారణ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మన డిసెంబర్ 9 నాడు ఏదైతే మన సోనియా గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారో, మరి అసెంబ్లీ మన సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠ రోజు మరి తెలంగాణ ప్రతిరూపకంగా ఉన్న బతుకమ్మను ఆ చేతిలో తీసేయడం మీరు ఏ రకంగా మార్పు అనుకుంటారో, ఒక మీ మార్పుకే సహజమా, మరి తెలంగాణ ప్రజానీకానికి మన సహజమా అని చెప్పి అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఏడాది పాలన రైతులకు కానీ, విద్యా వ్యవస్థకు కానీ, నిరుపేదలకు కానీ, మిగతా అన్ని కులాల వ్యవస్థకు కానీ ఈరోజు ఒక వ్యర్థంగా మారిపోయింది. మీరు ఒక ప్రతిష్టంగా తీసుకొచ్చిన తెలంగాణ ప్రతీకను ఈరోజు మీరు మార్చారంటే ఈరోజు తెలంగాణను మీరు రాబోయే రోజులలో ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారని చెప్పి మాకు అర్థమైపోతూ ఉంది. మీ పాలన తెలంగాణ ప్రతీకను
గొప్పగా తీర్చిదిద్దండి. ఒక చేతిలో బతుకమ్మ అంటే మన తెలంగాణ ప్రతీక, ప్రతి ఒక్క ఆడబిడ్డకు గొప్ప నిదర్శనం, గొప్ప ఆదర్శం. అట్లాంటి వ్యవస్థను మీరు చేంజ్ చేయడం చాలా సిగ్గుచేటు. మీరు ఇకనైనా ఒక సామాన్య మానవునిగా నేను వేడుకుంటున్నా, మీరు ఖచ్చితంగా ప్రతిజ్ఞను మీరు తీసివేసి యథావిధిగా మన తెలంగాణ ప్రతిజ్ఞను, తెలంగాణ నిలుటద్దంగా నిలబడే ఒక రూపాన్ని మీరు మళ్ళీ తెలంగాణ బతుకమ్మను మళ్ళీ మీరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.